హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. అమ్మ చేసిన వంటలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మా అమ్మ చేసిన వంటల్లో చేపల పులుసు తర్వాత నాకు ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే చాలా ఇష్టం. ఈ రోజైతే ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని మా అమ్మగారు చేసే ప్రాసెస్లో నేను ఎలా చేస్తానో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ గుత్తి వంకాయ కర్రీ చేయడానికి నేను ఇక్కడ 1 కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నానండి. దానికి తగినట్లుగానే ఏవేవి ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీలోకి ఫస్ట్ అయితే మసాలా కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ గసగసాలు వేసి అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసి మూత పెట్టి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల కారం, లేదంటే మనం ఎంత కారం అయితే తింటామో దానికి తగినట్లుగా కారం, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, సరిపడా కల్లుప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ పోయనవసరం లేదండి. వాటర్ పోయకుండానే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయల్ని కట్ చేసి వేయడం కోసం గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి తర్వాత గుత్తి వంకాయల్ని నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసి ఈ గుత్తి వంకాయల్ని ఆ వాటర్లో వేయాలి. గుత్తి వంకాయల్ని ఇలా కట్ చేసిన తర్వాత వాటర్లో వేయకుండా అలా బయటే ఉంచేస్తే గుత్తి వంకాయలు కండ్రెక్కుతాయండి. అందుకే నేనైతే కట్ చేసిన తర్వాత అన్ని గుత్తి వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేస్తున్నాను. కట్ చేసిన గుత్తి వంకాయలన్నింటినీ సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని తీసుకుని ఆ మసాలా పేస్ట్ని గుత్తి వంకాయల్లో పెట్టాలి. గుత్తి వంకాయల్లో మసాలా పేస్ట్ పెట్టేటప్పుడు ఆ మసాలా పేస్ట్ బయటికి రాకుండా మంచిగా పెట్టాలండి. అప్పుడే గుత్తి వంకాయలు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. ఇలా అన్ని గుత్తి వంకాయల్లో మసాలా పేస్ట్ పెట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో గుత్తి వంకాయల్ని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేయాలి. నేను ఇక్కడ 2 గరిటెల ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే గుత్తి వంకాయలు మాడిపోకుండా చక్కగా మగ్గుతాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి మసాలా పేస్ట్ పెట్టిన గుత్తి వంకాయల్ని ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా ప్యాన్లో ఈవెన్గా వేయాలి. ఇప్పుడు గుత్తి వంకాయల్లో ఆయిల్లోనే కాకుండా పైనుంచి కూడా సాఫ్ట్గా మగ్గడం కోసం ఒక ప్లేట్లో వాటర్ పోసి ఆ ప్లేట్ని ప్యాన్ పైన పెట్టి పైన మూత పెట్టి అలానే ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఒకవేళ మాడిపోతాయి అనుకుంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే 10 మినిట్స్కి ప్లేట్ తీస్తున్నానండి. 10 మినిట్స్కి అయితే వంకాయలు మంచిగా మగ్గిపోయాయి. గుత్తి వంకాయలు ఆయిల్లో ఒకవైపు మంచిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వేరే సైడ్కి టర్న్ చేసుకుని మళ్ళీ అదే ప్రాసెస్లో ప్లేట్ని పైన పెట్టి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్కి మూత తీస్తే గుత్తి వంకాయలు అయితే ఇంకో సైడ్ కూడా మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ గుత్తి వంకాయలు అన్నింటినీ ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. వంకాయలన్నింటినీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి గుత్తి వంకాయల్లో పెట్టంగా మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ని వేసి తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి గెరెటతో ఒకసారి బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఫ్రై అయ్యే లోపం టమాటో ప్యూరీ కోసం 2 పెద్ద టమాటోస్ని తీసుకుని చిన్నగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మసాలా పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసి గెరటితో మొత్తం ఒకసారి మిక్స్ చేసి తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, సరిపడా సాల్ట్ వేసి ఒకసారి గెరటితో మిక్స్ చేసి టమాటో ప్యూరీని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ప్యూరీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయల్ని వేసి గుత్తి వంకాయలు మ్యాష్ అయిపోకుండా గరిటెతో ఇలా స్లోగా తిప్పాలి. గుత్తి వంకాయ మసాలా కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీలో రావడం కోసం ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సరిపడా సాల్ట్ వేసి గరిటెతో సాల్ట్ కర్రీలో కలిసేలాగా నిదానంగా తిప్పాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ వదిలేస్తే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మసాలా గ్రేవీ ఎంత బాగుందో చూడడానికి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. నేను చేసిన ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ మీకు నచ్చితే, నేను చేసిన అన్ని వీడియోస్ మీకు రావాలనుకుంటే నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.